వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే నాచారంలో దీప్తి ఆత్మహత్యకు కారణం ఏంటి? అంటే పోలీస్ స్టేషన్ లో కులం పేరుతో దూషించడం వల్లే ఆమె ఆత్మహత్య పాల్పడి చనిపోయిందా? లేకపోతే తండ్రి చేసిన అప్పులు తను తీర్చలేక తను చనిపోయిందా? లేకపోతే డీజీపీ ఆఫీస్ లో వర్క్ చేస్తున్న కానిస్టేబుల్ అనిల్ తను హింసించడం వల్లే ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయిందా? చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఒకసారి ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఎవరైతే అనిల్ ఉన్నాడో అతను లంచం ఇచ్చి తన భార్యకు జాబ్ ఇప్పించిన వల్లే దీప్తి యొక్క ఫాదర్ కి మనీ ఇచ్చారంటూ కూడా చెప్తున్నారు. సో ఇందులో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. దీప్తి అసలు ఎలా చనిపోయింది? దీనికి కారకులు ఎవరు అసలు? మొన్న క్రిస్మస్ రోజు మేము అక్కడ ఉన్నప్పుడు మాకు కాల్ రావడం జరిగింది. అక్కడే చుట్టుపక్కల ఉన్నప్పుడు హోటల్లో ఉంటే ఇట్లా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది అనగానే మేము వెంటనే వెళ్ళినాం అక్కడికి. వెళ్ళి ఏం జరిగింది అని కనుక్కున్నాం అనమాట. దీప్తి అనే అమ్మాయి ఐఐసిటీలో ఒక ఎంప్లాయీ, పిహెచ్డి చేసింది. మా అప్రెంటిస్ ఏదో చేస్తుంది, పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అయితే అమ్మాయి వాళ్ళ ఫాదరు ఒక కానిస్టేబుల్ అనిల్ అని 100 డయల్ డిపార్ట్మెంట్ ఉంటది కదా, అందులో కానిస్టేబుల్ అనిల్. అతను కూడా అదే ఏరియాలో ఆ చుట్టుపక్కలనే ఉంటాడు. అనిల్ వాళ్ళ మిస్సెస్ కి ఉద్యోగం కావాలి అని చెప్పి ఈ దీప్తి అనే ఫాదర్ సంగీతరావు ఆయన రిటైర్డ్ ఐఐసిటి ఎంప్లాయ్. అయితే అందులో ఉద్యోగం కాంట్రాక్ట్ బేస్ ఏదో ఉన్నది, పెట్టిస్తానని చెప్పి కొన్ని డబ్బులు తీసుకోవడం జరిగింది అని అన్నారు. 6 లక్షలు ఏదో ఇచ్చినామా అన్నారు. డబ్బుల విషయం కూడా మాకు నిన్న తెలిసింది అమ్మాయి వీడియోలో చూస్తే. చెప్తే సెల్ఫీ వీడియో బయటికి రాలేదా? రాలేదు, 3 రోజుల నుంచి రాలేదు. అయితే ఇంకోటి ఏం జరిగిందంటే, ఆ రోజు మేము ఇట్లా అమ్మాయి సూసైడ్ అనగానే క్రిస్మస్ రోజు 25th నైట్ 9 o'clock మేము వెళ్ళినాం. అక్కడికి వెళ్తే ఆల్రెడీ డోర్ బద్దల కొట్టి అమ్మాయిని అందులోంచి తీయడం జరిగింది. అప్పుడు నేనున్నాను. ఎందుకు డోర్ బద్దలు కొట్టిరంటే, అమ్మాయి వీడియోస్ చేసి వాళ్ళ రిలేటివ్స్ వరకు పంపింది. వాళ్ళు లేట్ గా చూసి అయ్యో అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది అని చెప్పి అక్కడికి వచ్చినారు అనమాట. వచ్చి వీళ్ళకి చెప్పి పిఎస్ లా ఇంటిమేట్ చేసి వాళ్ళు డోర్ బద్దలు కొట్టి అమ్మాయిని తీసినారు. ఇమీడియట్ గా వీడియోస్ ఉండే, వీడియోస్ లో ఏం మెన్షన్ చేసింది అమ్మాయి అంటే, నన్ను గత 2 నెలలుగా అనిల్ అనే కానిస్టేబుల్ వ్యక్తి అబ్బాయి పైనుంచి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ నాచారం పిఎస్ వాళ్ళకి చెప్పడం వల్ల ఇక్కడ ఉన్న ఎస్ఐ, అతని పేరు కూడా అనిలే, ఎస్ఐ అనిల్, ఇప్పుడు ప్రస్తుతం లీవ్ లో ఉన్నాడు అతను. ఆ ఎస్ఐ సార్ ఒక 2 నెలల నుంచి అమ్మాయి వాళ్ళ ఫాదర్ డబ్బులు తీసుకుంటే అమ్మాయిని పిలిపించి అమ్మాయి మీద కేసు బుక్ చేస్తామని బెదిరించడం జరిగింది. అట్లా 2 నెలలుగా నాకు సంబంధం లేదు, మా ఫాదర్ చేసిన అప్పుకి నాకేం సంబంధం, మా ఫాదర్ కూడా సపరేట్ ఉంటున్నారు, మాకు ఫ్యామిలీస్ గొడవలు ఉన్నాయని అమ్మాయి చెప్పిందంట చాలా సార్లు. ఈ ఇష్యూ అయినాక వేరే వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ వచ్చిర్రు, అరే ఈ ఇష్యూ మాకు తెలుసు, పోలీస్ స్టేషన్ లో ఈ అమ్మాయి రెగ్యులర్ గా వెళ్తుండే, ఈ అమ్మాయిని ఎందుకు పిలిచిర్రు అంటే, అలా ఫాదర్ రిటైర్డ్ అయిన ఆయన ఏం డబ్బులు ఇస్తాడు, అమ్మాయి ఎంప్లాయీ కదా, రానున్న రోజులలో అమ్మాయి మంచి సైంటిస్ట్, అమ్మాయికి పేరు ఇంక్లూడ్ చేస్తే అమ్మాయి పే చేస్తుంది కదా అని చెప్పేసి అమ్మాయి పేరు ఇంక్లూడ్ చేయడం జరిగింది అన్నారు. మేము అడిగినాం మరి నిన్ననే ఎస్ఐ వాళ్ళని, మరి అమ్మాయి డబ్బులు తీసుకున్నట్టు మనీ ఏమన్నా ట్రాన్సాక్షన్స్ అయినట్టు చెక్ ఏమన్నా ఇచ్చినట్టు అమ్మాయిది ఉందా రికార్డ్స్ అంటే ఏం లేవు అక్కడ. అమ్మాయి వాళ్ళ ఫాదర్ది అయితే అమ్మాయిది ఎందుకు పేరు మెన్షన్ చేసిరు అని నిన్న అడగడం జరిగింది. అడిగినప్పుడు కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మదరు, వాళ్ళని మేము మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఈ పోలీసు వాళ్ళు మమ్మల్ని వాళ్ళ మదర్ ని కలవనిస్తలేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము చూసుకుంటున్నాం కదా, మీరెందుకు మీ కుల సంఘాలు ఎందుకు వస్తాయి, మీరెందుకు లీడర్లు వచ్చి ఇక్కడ ఇష్యూ చేస్తున్నారు అని చెప్పి బాగా డైవర్ట్ చేసిర్రు అనమాట. మేము వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ కొంచెం ధైర్యం వచ్చి, అమ్మాయి వాళ్ళ అక్కయ్య ఉన్నది సిస్టర్, ఆమె కూడా కొంచెం ధైర్యం వచ్చి ఆమె అప్పుడు అన్ని బయట చెప్పింది. మా చెల్లెని బాగా హింసించారు, ఆ అమ్మాయిని పిఎస్ కి పోతే కూడా అక్కడ కులం పెట్టి అబ్బాయి, అవతల అబ్బాయి, ఈ అమ్మాయి ఎస్సీ మాదిగనంట, ఎస్సీ కానిస్టేబుల్ అనిల్ కానిస్టేబుల్ ఎస్ఐ ముందు, అక్కడ ఉన్న ఎస్ఐ ముందు, మీ దళిత అమ్మాయికి, మీ మాదిగ అమ్మాయికి పిహెచ్డి చేసి అంత పోకడాలేందుకు అది ఇదని తిట్టడం జరిగిందంట. ఈ వర్డ్ తీసుకుంటేనే అట్రాసిటీ కేసు అవుతుంది. అట్లాంటిది పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్ఐ ముందు కూడా ఇంత పెద్ద వర్డ్ అంటే కూడా మాకు ఎక్కడ ఏం న్యాయం జరుగుతలేదు అని చెప్పి అమ్మాయి బాగా కృంగిపోయిందంట 2 నెలల నుంచి. ఈ అనిల్ అనే వ్యక్తి కూడా ఏం చేసిండు, ఎవరైతే డబ్బులు ఇచ్చిన వ్యక్తి, ఈ అమ్మాయి జాబ్ చేసే దగ్గరికి పోయి అక్కడ ఇగో ఈ అమ్మాయి డబ్బులు తీసుకుంది, వీళ్ళ ఫాదర్ డబ్బులు తీసుకుండు, ఈమెతో మంచిగా ఉండకండి, బాగా మోసపోతారు అని చెప్పేసి ఆ డ్యూటీ దగ్గర కూడా బాగా ఇబ్బంది పెట్టడం జరిగిందంట. అమ్మాయిని పెట్టేసరికి బాగా ఆమె డిప్రెషన్ లకు లోన్ అయిపోయి వీడియో తీసింది. అమ్మాయి చనిపోయినకే కారణం మేజర్ ఏంటంటే హెల్ప్లెస్ అయిపోయింది. ఇటు
ఫాదర్ తో పాటు కూడా తను దూరంగా ఉంటుంది అనేది కూడా విన్నాం. ఫాదర్ ఏమో ఇక్కడ విఎస్టీ కాలనీలో ఉంటారు, అమ్మాయి మాత్రం సరస్వతి నగర్ కాలనీ అని హెచ్ఎంటి కాలనీలో ఉంటది. అంటే ఫాదర్ ఇట్లా అప్పులు చేసినాడు, వాళ్ళకు కూడా ఫ్యామిలీ గొడవలై ఫాదర్ సపరేట్ ఉంటాడు సింగల్ గా. నిన్న మొన్న ఇవాళ వరకు ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. అమ్మాయి వీడియోస్ కూడా మొన్న రాత్రి నుంచి పోలీసు వాళ్ళు బయటికి రాలే. ఎక్కడ ఏం చిన్న ఇష్యూ అయినా, ఒక చైన్ స్నాచింగ్ అయినా సీసీ కెమెరాలో రికార్డ్ అయితే అది తీసి ఇమీడియట్ గా మనకు నైట్ వరకు టీవీ ఛానల్స్ లలో వస్తది. మరి 3 రోజులు అయినా కూడా ఇంతవరకు అమ్మాయికి న్యాయం జరుగుతలేదు అంటే మరి ఆ కుల వివక్షనే అన్నట్టు కుల సంఘాలు అనుకొని కూడా ఇవాళ ధర్నా కార్యక్రమాలు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అమ్మాయి వీడియోస్ పెట్టి చనిపోయింది. ఎందుకంటే నాకు అన్యాయం జరిగింది, పోలీసుల వాళ్ళు నాకు న్యాయం చేయలేదు, ఇలాంటి ఇష్యూ ఇంకొక అమ్మాయికి జరగకూడదు అని వాళ్ళకి శిక్ష పడాలి, అందుకే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అని చెప్పి వీడియోస్ చేసి 6 వీడియోలు చేసింది. 6 వీడియోస్లలో ఒకటి బయటకు వచ్చింది ఇప్పుడు. ఒకటి బయటకు వచ్చింది. వచ్చి అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. కానీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా చిన్న ఫ్యామిలీ, బయట ఎవరికి టచ్ ఉండరు, పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ లేదు. సో వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక కృంగిపోయారు. నిన్న కూడా డెడ్ బాడీని తెచ్చి తీసుకెళ్లేటప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ బాగా ఏడ్చినారంట. ఇప్పటికీ అమ్మాయి చనిపోయి 2 రోజులు అవుతుంది, ఇవాళకి 3 రోజులు. నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అంటే డిపార్ట్మెంట్ అని చెప్పి ఏమన్నా అనుకూలంగా ఉన్నారా, లేక పైనుంచి ఏమన్నా ప్రెషర్స్ వస్తున్నాయి పోలీస్ స్టేషన్ కి అని చెప్పి బాగా అలిగేషన్స్ నడుస్తున్నాయి. ఇప్పటికైనా అమ్మాయి అదుపులోకి కూడా తీసుకోలేదా ఇప్పటి వరకు? కానిస్టేబుల్ గానీ అతని భార్యని కానీ. అతని భార్య ఎక్కడో విజయవాడలో ఉంది, ఆమెను అక్కడ అరెస్ట్ చేసి తీసుకొస్తామని చెప్పినారు. కానీ ఆ అబ్బాయి కూడా అదే ఏరియాలో ఉంటాడు, కానీ ఇప్పటి వరకు దొరకడం లేదంటున్నారు. ఇప్పుడు సరస్వతి నగర్ లోనే ఉంటాడు. సరస్వతి నగర్ నే ఉంటాడు. అనిల్ అనే ఎవరైతే డబ్బులు ఇచ్చిన అని చెప్పి కంప్లైంట్ పెట్టి అరెస్ట్ చేసిన వ్యక్తి అక్కడే ఉంటాడు. ఆ అబ్బాయి ఇప్పటి వరకు దొరకడం లేదని చెప్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. 3 రోజులు అయింది, అమ్మాయి హ్యాంగ్ చేసుకొని చనిపోయింది, చావు కారణం వీళ్ళని కూడా చెప్పింది. పోలీసుల దగ్గర నాకు న్యాయం జరగకుండానే నేను చనిపోయినా అని చెప్పింది. ఇది ఇందులో ఒక రకంగా తండ్రి తప్పు కూడా కనిపిస్తుంది కదా. తండ్రి తప్పుంది. తండ్రి కంప్లైంట్ చేస్తే తండ్రికి శిక్ష అర్హుడే. అది ఏమన్నా ఉంటే తండ్రి పేరు మీద చేయాలి. కానీ ఈ పోలీస్ స్టేషన్ కి తిరుగుతున్నప్పుడు నాకు సంబంధం లేదు, ఇదంతా నా తండ్రి అని అమ్మాయి చెప్పుండొచ్చు కదా, మరి ఎందుకు చెప్తే కూడా వాళ్ళు బెదిరించినారని చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్. మీరు కావాలంటే వాళ్ళ పేరెంట్స్ ని, వాళ్ళ మదర్ ని, వాళ్ళ సిస్టర్ ని కలవచ్చు. నాకు తెలిసి నిన్న వాళ్ళ ఫాదర్ కూడా ఆమె వీడియోలో మెన్షన్ చేసిందంట. ఏమని, మా ఫాదర్ ఇట్లా అప్పులు చేసి ఇబ్బంది పెట్టడం ఇదంతా జరుగుతుంది, నేను చనిపోవడం కారణం అని, నా సావుకు రాకుండా ఇబ్బంది లేదనేది మెన్షన్ చేసింది అమ్మాయి. అంటే వీళ్ళకు ఫాదర్ కి సంబంధం లేకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ. కేవలం ఈమె ఉద్యోగం చేస్తుంది, ఈమె దగ్గరికి వెళ్ళి డబ్బులు రాపట్టొచ్చు అనేదే వీళ్ళ ఇట్లా అమ్మాయి పేరు ఇంక్లూడ్ చేసిరు. 2 రోజుల క్రింద ఏం వచ్చిందంటే, అంటే నిన్న వెళ్ళినప్పుడు ఏం చెప్పిందంటే 2 days బ్యాక్ ఒక 1 lakh తీసుకురండి, ఈ కేసు ఇంకో 1-2 months టైం తీసుకుందామని చెప్పడం జరిగిందంట. మరి 1 lakh ఇప్పుడు 6 లక్షలేమో అన్నారు ఆయనకి ఇవ్వాల్సింది, కానీ అందులో మాత్రం ఎక్కువ 15-30 lakhs అని చెప్తున్నారు, రాసి మెన్షన్ చేసిరు అన్నారు. అమ్మాయి వీడియోలో మెన్షన్ చేసింది 6 lakhs అయితే మేము కొన్ని అమౌంట్ ఇచ్చినామని చెప్పింది. అయితే 1 lakh తేండి, మేము కేసుని ప్రొలాంగ్ చేస్తాం అనడం ఎంతవరకు కరెక్ట్? ఈ 1 lakh తెస్తే ఎవరికి ఇస్తారు? డిపార్ట్మెంట్ కి ఇస్తారా, మరి ఇంకా ఎవరికన్నా ఇది ఇస్తారా? ఎవరైతే డబ్బులు ఇచ్చిన వానికే తీయరు కదా 1 lakh తోని. ఇందులో పోలీసుల హస్తం కూడా ఉంది. అయితే పూర్తిగా పోలీసుల నెగ్లిజెన్స్ వల్ల, న్యాయం జరగకపోవడం వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆ అమ్మాయికి ధైర్యం ఇచ్చి ఉంటే, అమ్మాయికి న్యాయం జరుగుతుంది అనే భరోసా అయ్యి ఉంటే అమ్మాయి చనిపోయేది కాదు. అట్లా అమ్మాయికి హెల్ప్లెస్ అయిపోయింది, అందుకు చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ తల్లి గాని వాళ్ళ సిస్టర్ గాని ఏమంటున్నారన్న? తొందరగా వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళకు శిక్ష అర్హులు వాళ్ళు, వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలి. నిన్న మేము వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా క్యాస్ట్ పేరు పెట్టి తిట్టినారని వాళ్ళు పేరెంట్స్ చెప్పడం జరిగింది, వాళ్ళ మదర్ చెప్పింది. అప్పటి వరకు అట్రాసిటీ కేసు మెన్షన్ చేయలే. మేము వెళ్ళి అక్కడ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని కేసుని యాడ్ చేసిరు అనమాట. కేసు కొంచెం పోలీసులు ఏమంటున్నారు?